సో మా నాన్న వెంకటనారాయణ సార్, ఈయన బనాన్పల్లి నుంచి మేము వచ్చాము. లాస్ట్ మంత్ మేము అనంతపూర్ డిస్టిక్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. గత 8 నెలల నుంచి ఈయన కనీసము బాత్రూమ్ కూడా లేచి పోయేవాడు లేదు, పోవడానికి లేదు. కానీ ఇప్పుడు భోజనము అక్కడే, మంచం మీదనే, మోషన్ అక్కడే. ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసి నారాజ్ సార్ను కన్సల్ట్ అయ్యాము. ఆయన 1 మంత్లో నడిపిస్తామని చెప్పాడు. అది సార్ నిజం చేశాడు సార్. సో అందరూ ఇది జెన్యూన్ సార్, ఇది ఎక్కడ సార్ ఏమీ చెప్పలేదు మాకు, ఇది మా నిజాయితీగా మేము చెప్పేదే సార్ ఇది. కాబట్టి అందరూ నారాజ్ సార్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు చెప్పాలి ఏం పరిస్థితి అంతకుముందు ఇది చెప్పండి సార్. నేను ఎక్కడ కింద పల్లె ఎక్కడ పల్లె ఏం లేదు సార్. తిరుగుతానే నడుము పట్టేసింది. నడుము పట్టేసిన తర్వాత ఇంకా ఎక్కడ తిరగలేక ఆసుపత్రులన్నీ నేను హైదరాబాద్ దాకా కూడా వేసాను సార్. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి, బెంగళూరు కూడా వచ్చినాను సార్. అక్కడ మణిపాల్ ఆసుపత్రికి పోయి వచ్చినాను. వచ్చి ఇంకా అక్కడ పోయి వచ్చి ఇంకా ఇక్కడ కాదని ఇంటర్వ్యూ అన్నా సార్. మా అబ్బాయి వాట్సాప్లో చూసి ఇట్లా నాగరాజు సార్ ఉన్నాడు అనంతపురము అని పోయినాం సార్. పోయింటే ఆయన ఒకటే మాట చెప్పిన, నెలగల నేను నడిపిస్తాను అన్నాడు. నెలగల నేను నడుస్తున్నా సార్. ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నాడు సార్. ఆయన మాత్రం ప్రజల సేవ చేస్తున్నాడు సార్ ఎక్కువ. మాకంటే అంటే ఎంతమంది ఆయన సేవనే చాలు సార్. మాకు సంతోషం ఉంది. సంతోషమేనా? సంతోషం ఉంది సార్. ఇంకా ఈసారి తీసేసి రావాలి, స్టిక్ తీసి రావాలి. సరే, ఓకేనా? అది హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఓకేనా? సరే సార్. మీరు మంచి చేస్తాం, అందరికి మనం మంచి చేయాలి. సరేనా? రేపు పొద్దుటూరు ఉండదు సార్. పొద్దుటూరు మా వాళ్ళు సార్. చెప్పండి, అందరికీ మంచి చేస్తాం.